ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ వైట్ హౌస్ భేటీలో అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ ఇరువురు నేతలు కూడా ఎక్కడా తగ్గేదే లే అంటూ తీవ్ర ఆరోపణలు పరస్పరంగా చేసుకున్నారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య మొదట సజావుగానే భేటీ సాగింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అంటూ జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పడంతో ఆ సమయంలోనే ఇరు దేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలకు జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి బక్సానా గందరగోళానికి గురయ్యారు. ఇక ఆమె తల పట్టుకుంటున్నట్టు కూడా ఉన్న ఫోటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలంటూ అమెరికా చేసిన ఓ ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్స్కీ శ్వేత సౌధానికి చేరుకున్నారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పాలి. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. వీరి మధ్య చర్చలు రసాభాసగా రచ్చగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ను వీడాల్సి వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.